దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు మంత్రి నారా లోకేష్. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం ఎన్టీఆర్ అని కొనియాడారు. పాత్రల ఫోటోలకు పూజలందడం తారక రాముడికి దక్కిన అరుదైన వరమని వ్యాఖ్యలు చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. తన తాతయ్యను స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మ గౌరవ పతాకమని, ఆయన మహానాయకుడని కొనియాడారు. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్కి మాత్రమే దక్కిన అరుదైన వరమని పేర్కొన్నారు. నటుడిగా, నాయకుడిగా ఆయన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. మీరు భౌతికంగా దూరమై ఇన్నేళ్లైనా తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్య, మీ జన్మ ధన్యమయ్యా అంటూ లోకేష్ తన సందేశాన్ని ముగించారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు.